number 12788 Nagasol, Lasabu from Nagasol to Lasabu via Rajagir. Vijayawada is arriving shortly on platform number 3. Prepare carefully. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రావెల్ విత్ సాయి కుమార్. ఈరోజు మనం చల్లపల్లి నుంచి విజయవాడ వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాం. అది కూడా ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అదేంటో కాదు, నాగర్సోల్ ఎక్స్ప్రెస్. నాగర్సోల్ నుంచి నర్సాపురం వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ వారంలో 5 రోజులు ఉంటుంది. మిగతా 2 రోజులు వేరే రూట్లో తిరిగింది. ఇది ఎగ్జాక్ట్గా చూపిస్తా. చల్లపల్లి రైల్వే స్టేషన్ ఎట్లా ఉంది అవుట్లుక్. ఇట్లయితే ఎంట్రీ ఉంది. ఇది ఒక ఎంట్రీ. కంపల్సరీ సెక్యూరిటీ స్కానింగ్ చేయించుకోవాలి మొత్తం. అయితే బా, ఒక ఎయిర్పోర్ట్కి వచ్చిన లుక్ ఉంది అబ్బా ఈరోజు అయితే. ఇంకా సెల్ఫీ బూత్ కూడా ఉంది. ఎవరైనా సెల్ఫీ పిక్చర్లు ఉంటే మనం ఇక్కడ దిగొచ్చు. మీరు కూడా లోపలికి వెళ్ళి చూద్దాం లోపల ఎట్లా ఉందో ఒకసారి. సెల్ఫీ బూత్ అంట. నో అటెండెంట్ నీడ్, ట్యాప్ స్టార్ట్ టన్, ఫుల్లీ ఆటోమేటెడ్ ఫోటో బూత్. వావ్, ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. మనలాంటి వాళ్ళకి అనుకోండి. ఎంట్రీ అవ్వగానే ఇంకా ఎట్లా వెళ్ళవచ్చు లోపలికి. ట్రైన్ అయితే నర్సాపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే ఇచ్చారు. 11:30కి అయితే వస్తుంది. దీనికి ముందు మనకి డెల్టా ఎక్స్ప్రెస్ ఉంది, విశాఖపట్నం ఎక్స్ప్రెస్ ఉంది, 11 o'clock ఇంకా చాలా ఉన్నాయి. వావ్, ఏంద్ర ఎంత బాగుంది, స్కై వాక్ లాగా. చూద్దాం. టైం ఏజ్ 11, ప్రజెంట్ 10:37 అయింది ఎగ్జాక్ట్గా. మొత్తం చెల్లపల్లిలో వచ్చి 9 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. దీన్ని 2024లో మొత్తం రీఫర్మిష్ చేసి మొత్తం పెద్దగా చేశారు దీన్ని ఎగ్జాక్ట్గా. మన ట్రైన్ అయితే ప్రజెంట్ 3rd నెంబర్ ప్లాట్ఫామ్లోకి వస్తుందని చెప్పేసి ఉంది. అక్కడ ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి మనం ఈజీగా 3rd నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్దాం. కానీ మనకు తెలిసిందే, మనకు తోలు ఎక్కువ కదా, మనం తిరుగుతూ ఉంటాం. ఎటు తిరుగుతాం కూడా మనకే తెలియదు. ఎటు తిరుగుతాం. మనకు చాలా టైం ఉంది. యాజ్ ఈజ్ 1 hour టైం ఉంది ఇంకా. చూద్దాం ఏమైనా ఉన్నాయో ఇక్కడ ట్రైన్లో. నైస్, ఏదో ట్రైన్ ఉంది ప్లాట్ఫామ్ నెంబర్ 7 మీద. చివరికి మన ట్రైన్ విషయం తెలుసుకోవాలనుకుంటే, మన ట్రైన్ ప్రజెంట్ కామారెడ్డి దాటింది. ఆన్ ది వేలో ఉంది ప్రజెంట్ మన ట్రైన్ అయితే. చూద్దాం ఏడు వరకు వస్తుంది, ఇంకా ఎంతసేపు పట్టింది. దీని మీద నా తెలిసినందుకు ఏంటంటే ఈ ట్రైన్లో దగ్గరగా చాలా వరకు లేట్ అని తెలిసింది. ఇంకెట్లయితే చూద్దాం ఎంతసేపు లేట్ అవుతుందో, వస్తుందా, ఇంకా లేట్ అవుతుందా, ఆన్ టైం వస్తుందా చూద్దాం. నేను చాలాసార్లు దీంట్లో ట్రావెల్ చేశాను కాబట్టి ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. అందుకే చూద్దాం ఏం టైం అవుతుందో ఏందో కథ. ప్రజెంట్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వెళ్దాం. ఏందబ్బా ఇది, మీకు ప్లాట్ఫామ్ నెంబర్ 9 చూపించా కదా, ఇప్పుడైతే 1కి వెళ్దాం. 1లో ఎట్లా ఉందో చూపిస్తా. అటు సైడ్ మొత్తం ఎంట్రీ అదిరిపోయింది కదా, ఇటు సైడ్ ఎట్లా ఉందో చూద్దాం. పాతది కదా, చూద్దాం ఎట్లా ఉందో. ఈరోజు మొత్తం చెల్లపల్లి మొత్తం ఖాళీగా ఉన్నట్టుంది. ఏదో నాన్ స్టాప్ స్పీడ్లో వెళ్తుంది. ఏ ట్రైన్ అబ్బా అది, చూద్దాం ఆగండి. హే, వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏ ఊరు నుంచి వెళ్తుందో మీరు కామెంట్ చేయండి. తిరుపతి వందే భారత్, సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్. ఇది ఆన్ టైం నడుస్తుంది, ఫాస్ట్. దీంట్లో వెళ్తే లగ్జరీ వేర్ అబ్బా. రాయల్టీగా నడుచుకుంటూ చక్కగా కూర్చొని ఆన్ టైం ఫుడ్ తింటూ వెళ్తూనే ఉంటారు ప్రతి ఒక్కరు. అది మెయిన్ ట్రాక్లో రప్పని వెళ్తూనే ఉంది. చూసారా, గ్యాప్లో వెళ్ళిపోతుంది. అయిపోయా. నేను ఎప్పుడు వచ్చినా చల్లపల్లి రైల్వే స్టేషన్ ఎంత ఖాళీగా ఉండేది కదా, ఇంటి రోజు ఎంత ఖాళీగా ఉంది, ఎంత ప్రశాంతంగా ఉంది. ఎప్పుడు చూడు అరుపులు పెడపప్పులతో ఉండే స్టేషన్, అట్లాంటిది ఈరోజు ఎంత ప్రశాంతంగా ఖాళీగా ఎంత చల్లగా ఉందంటే నేను నమ్మలేకపోతున్నా. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఎంట్రీ.
ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1, చల్లపల్లి రైల్వే స్టేషన్. చల్లపల్లి ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బిజియెస్ట్ రైల్వే స్టేషన్ అనుకున్నా ఒకప్పుడు. ఇప్పుడు నార్మల్ అయిపోయింది. మళ్ళీ పండగ సీజన్ వస్తే మళ్ళీ ఇంపార్టెంట్ స్టేషన్ అయిపోతుంది, ఎందుకంటే స్పెషల్ ట్రైన్స్ వల్ల. ఈరోజు సండే వల్ల కూడా కొన్ని ట్రైన్స్ 1-2-3 ట్రైన్స్ క్యాన్సిల్ అయినాయి. చూద్దాం ఏమవుతుందో. ప్రజెంట్ అయితే మన స్టఫ్ తెలిసిందే ఎట్లా ఉంటుందో. ఈ 2 తీసుకున్నాము. ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఇదంతా ఖాళీగా ఉంది. అటు ప్రతిదానికి లిఫ్ట్ ఉందబ్బా. ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే ఎస్కలేటర్ ఏం లేదు. ప్లాట్ఫామ్ నెంబర్ 2 ఉంది, 2-3కి వెళ్ళడానికి ఉంది. ఎక్కుదాం ఇంకా స్టెప్సే. ఏందిరా తిరుపతి స్టెప్స్ ఎంత ఉన్నాయి చూద్దాం పదండి ఎక్కి. మన ట్రైన్ ప్రజెంట్ అయితే కాజీపేట మీదకి వెళ్తుంది 5 days, అండ్ మిగతా 2 days వచ్చేసి నల్గొండ మీదకి వస్తుంది. టైం అయితే ప్రజెంట్ వచ్చి 10:52 అవుతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి ఎస్కలేటర్ లేదనుకున్నా, ఉంది కానీ అటు సైడ్ ఉంది, చూసుకోలే నేను. మన ట్రైన్ నెంబర్ కూడా వేశారు 12788 వయా కాజీపేట్. మన కాజీపేట మీదుగా విజయవాడ, గుడివాడ మీదుగా నర్సాపురం అయితే వెళ్తాం. కానీ మనం ఒక ఇంటర్మీడియట్ స్టేషన్లో అయితే ఒక ఇంటర్మీడియట్ స్టేషన్లో దిగిపోతాము ప్రజెంట్. అందరూ ఒకసారి దీని బ్యాక్ సైడ్ డెల్టా ఎక్స్ప్రెస్ ఉంది, గుంటూరు వరకు వెళ్ళేది. దానికోసం అనుకుంటారు అందరూ. మన ట్రైన్ ప్రజెంట్ అయితే వరంగల్, కాజీపేట, వరంగల్ మీదుగా మెహబాద్, ఖమ్మం మీదుగా విజయవాడ నుంచి గుడివాడ, కైకులూరు, ఆకివీడు, భీమవరం టౌన్, నర్సాపురం, పాలకొల్లు. అంటే అటు చెప్పాను, మ్యాక్సిమం అటే అలాగే వెళ్తాయి. ఇప్పుడే హైలైట్ ఏం చెప్పినాను, ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద అయితే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ఇవి ఇంజన్స్ అయితే ఉన్నాయి, చూపిస్తే చూడండి. బీదర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ క్రాసింగ్ చర్లపల్లి. ఇదే మనం వెళ్ళే రూట్లోనే వెళ్తుంది. బీదర్ నుంచి మచిలీపట్నం అయితే వెళ్తుంది ట్రైన్ ప్రజెంట్. ఇప్పుడు వెళ్ళిన ట్రైన్ అయితే ప్రజెంట్ బీదర్ నుంచి మచిలీపట్నం వెళ్ళే బీదర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అదైతే. చూద్దాం ఏదైతుందో. మనం ఇంకెంతసేపు పట్టింది, ఇంకా 1/2 hour టైం అవుతుంది మన దానికి. చూద్దాం. డెల్టా ఎక్స్ప్రెస్ అయితే వచ్చేసింది గాయ్స్. బ్యాక్ 9 లొకేషన్ అసన్సోల్, లోకోమోటివ్. దీనికి మస్తు ఉన్నాయి. కాచిగూడ, రేపల్లె, సికింద్రాబాద్, మనుగూరు. అబ్బో దీనికి ఖాళీగానే ఉంది ట్రైన్. ఇది గుంటూరు వరకు వెళ్ళిపోవచ్చు బాగానే, అందరూ ఖాళీగానే. ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వచ్చింది. దీని తర్వాత మన నాగర్సోల్, నర్సాపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే, నర్సాపురం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. బాగానే ఉన్నాయి ఖాళీగా సీట్లు అయితే, అంత రష్ ఏం లేదు డెల్టా ఎక్స్ప్రెస్కి. వెళ్ళిపోవచ్చు బాగానే. B3 ఇది. వావ్, అందరూ ఆల్రెడీ స్లీప్ వేసేసారు కూడా. బయలుదేరిపోయింది. ఓన్లీ 1 minute ఉంది అంతే, ఎక్కువ కూడా సేపు కూడా లేదు ట్రైన్ అయితే.
విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 20 minutes లేట్ నడుస్తుంది ట్రైన్ అయితే. నా ట్రైన్కి అయితే అనౌన్స్మెంట్ వచ్చేసింది ప్లాట్ఫామ్ నెంబర్ 3కి. మనకు వచ్చింది S5 బోగి. స్పాట్లో ఉన్న S5 దగ్గర మన ట్రైన్ అయితే వచ్చేసింది గాయస్. WAP4 విజయవాడ లోకల్ షెడ్. దీనికి SLR ఒకటి, జనరల్ ఒకటి, చాలా ఉన్నాయి. S1 వచ్చింది. చూద్దాం ఎంత స్పీడ్ అయితే కొడతాడు. మ్యాక్సిమం ICF కోచ్ కాబట్టి 1 time స్పీడ్ వరకు ఉంటుంది. చూద్దాం 7 వరకు అవుతుందో. ఈరోజు సాహసంగా వరకు ఎత్తుకుంటూ వస్తున్నాడు. మనదైతే S5 54 అప్పర్ వచ్చింది. చూద్దాం వరకు వచ్చిద్దాం. సెట్ అయ్యేలోపు ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. ఇది ఎక్కడేమో అవసరమా ఇంత ఫాస్ట్గా స్టార్ట్ అవ్వడం ఫస్ట్ టైం నా జీవితంలో. ఈ ట్రైన్ కరెక్ట్గా ఒక 7 minutes లేట్కి వచ్చింది. 2 minutes ఉందేమో అంతే. ఎక్కిలోకి వెళ్ళిపోయింది ట్రైన్ ఇది. కొంచెమే ఉంటుంది అసలు. పోలీసులు RPF మస్తు రాజపడుతున్నారు. తిరుగుతూనే ఉంది వచ్చిన నుంచి. ట్రైన్ స్టార్ట్ అయ్యి ఒక 10-20 minutes అవుతుంది అంతే. దానికి వచ్చి 9 కాల్లో జావ్ 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 అంటున్నాను. ఇంకేం చేయలేను. మ్యాక్సిమం కాజీపేటలో అట్లా మీట్ అవుతాం. లేదంటే ఇంకా మార్నింగ్ విజయవాడలో మీట్ అవుతాం. గుడ్ నైట్.